अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर अहमद अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, यूनिवर्सिटी कॉन्ट्रैक्ट टीचरों की जानिब से प्रोटेस्ट किया गया, धरने पे बैठे हैं। इनका डिमांड है कि इनके सहूलतें को बढ़ाएं, इनको सहूलतें दें और जिस तरह से हुकूमत की जानिब से नज़रअंदाज किया जा रहा है वो ना हो। इसलिए इन्होंने ये डिमांड की चीफ मिनिस्टर से कि उनकी परेशानियों को, मसलों को हल करें। देखते हैं इस रिपोर्ट। సో మనందరికీ కూడా ఒకటే సమస్య, ఒకటే నినాదం, ఒకటే ఆశ, ఒకటే ఆవేదన. గత ప్రభుత్వాలు లేదా గత పాలకులు లేదా గత ప్రభుత్వ అధికారులు లేదా గత విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ హోదాలో ఉన్న అధికారులు అనుకోవచ్చు, ఆఫీసర్స్ అనుకోవచ్చు, వాళ్ళు మన పైన డెసిషన్ అంటే నిర్ణయం సరిగ్గా లేనందున ఒక రకంగా మనం అందరం కూడా విద్యావంతులం, మేధావి వర్గంలో ఉన్నవాళ్ళం. ఈ మేధావి వర్గాన్ని రోడ్డుపైకి లాగడం అనేది ప్రభుత్వాలకి ఒక రకంగా చెంపపెట్టు. ఎందుకంటే మన యొక్క విద్యార్థులు మన యొక్క జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించి ఆ జ్ఞానం ద్వారా దాదాపు 100 మందిని హైర్ చేసి వాళ్ళు కూడా ఒక పర్మనెంట్ హోదాలో ఉన్న సందర్భం గమనిస్తున్నాం. ఎందుకంటే డిఎల్, జేఎల్ ఏదైనా కావచ్చు. మరి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మనము అన్ని క్వాలిఫికేషన్స్ నెట్, సెట్, పిహెచ్డి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పిహెచ్డి అనేది సీట్ రావడానికి ఎంత కష్టపడుతున్నారో, ఎంత రాజకీయాలు జరుగుతున్నాయో, ఎంత లాబింగ్ జరుగుతున్నాయో. మరి అటువంటిది మనము గత 10-20 సంవత్సరాల క్రితమే చేసి తపన పడి కష్టపడి ఎంతో మన ఫ్యామిలీస్కు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పక్కన పెట్టి మనం కష్టపడి రీసెర్చ్లు చేసే విధంగా మన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తరుణంలో కూడా మనలాంటి వారి పైన కనీసము ఒక మేధావి వర్గంలో ఉన్నారు, విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దుతారన్న ఆ తపన కూడా అధికారుల లోపల, ప్రభుత్వ పాలన లోపల లేకపోవడం మనకు దురదృష్టకరము. ఇందాక మన మిత్రులందరూ చెప్పిన విధంగా అంటే మార్నింగ్ నుంచి మనం అందరి ఆవేదన విన్నాము, అందరి ఆలోచన చూశాము. ఒకటేంటంటే మనందరికీ తెలిసి మనందరం విద్యావంతులము, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న మన కవి గారు చెప్పిన మాటను మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన కోసం మనం తప్ప ఎవరు ప్రశ్నించరు, పనిచేయరు. మన కోసం మనం ప్రశ్నించి మనం పనిచేస్తే తప్ప మన యొక్క ఆశయాలను, మన యొక్క ఆకాంక్షలను నెరవేర్చుకునే తరుణంలో ఇది ఒక చిన్న భాగంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చాలా చేశాము, ఇంతకంటే పెద్దవి కూడా. బట్ ప్రజాపాలన వ్యవస్థలో ప్రజాభవన్ అనే ముందుకు రావడం ఒక రకంగా మనకు అదృష్టం. ఎందుకంటే ముఖ్యంగా ఈ వేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో ఈ గేటు మనము ముట్టుకోవడానికే పర్మిషన్ లేని తరుణంలో మనం గేటు లోపలికి వచ్చి ప్రజాభవన్ మంచి ఈ పూలే వారి యొక్క ముందర కూర్చొని మనము మన యొక్క భావాలను, మన యొక్క ఆశయాలను, మన యొక్క గొంతును వినిపించడానికి అవకాశం కల్పించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా దీని వేదికగా మన యొక్క బ్రతుకులకు బాసట వేసేటట్లు ఇదే ఫైనల్ కావాలని, ఈ ఫైనల్ డెసిజన్తో మన యొక్క ఈ విద్యావంతుల విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న అందరు కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క లక్ష్యాన్ని అంటే ఆ రెగ్యులరైజేషన్ అనే పదాన్ని లేదా బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్ విత్ జాబ్ సెక్యూరిటీ అనే ఈ ఆశయాన్ని ఒక పేపర్ పరంగా తప్పకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రభుత్వాలు ఆలోచించి, ముఖ్యంగా ప్రభుత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే తనే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు, తన దగ్గర విద్యాశాఖ కూడా ఉంది. అదేవిధంగా రీసెంట్గా తను చేసిన నిర్ణయంలో ఒక విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశాడు. ఆ విద్యా కమిషన్ ద్వారా కానీ లేదా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కానీ లేదా వారు తలుచుకుంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వీసీలు రిక్రూట్ చేసుకోమన్నాడు.
ఆ రిక్రూట్మెంట్స్ చేసే తరుణంలో ఫస్ట్ మన యొక్క 1400-1500 మంది యొక్క భవిష్యత్తును ముందుగా భద్రత కల్పించి అతని యొక్క ఆలోచనను మిగతా నోటిఫికేషన్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది అనేది ఈ సభా వేదిక ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎనివే మనం ఇది సాధించే వరకు మాత్రము మన యొక్క కృషి, మన యొక్క ఆవేదన, మన యొక్క ఫలితం అనేది మనం ఎంత సీరియస్గా మన మనసులో ఆలోచిస్తున్నామో ఆ మనసును బట్టి మనం బయటికి ఆవేదన ప్రతి ఒక్కరూ మీ ఛానళ్ళ ద్వారా మీ మీడియాల ద్వారా బయటికి వెళ్ళేటట్లు, అదేవిధంగా ప్రభుత్వానికి స్పందన వచ్చేటట్లు మనందరం ప్రయత్నం చేస్తే తప్ప మన యొక్క సమస్య పొలికి రాకపోవచ్చు. సో దానికి మనందరం కూడా కట్టుబడి తప్పనిసరిగా ఈ ఒక్కరోజు కాదు, ఇంకా 2 రోజులు కాదు, 3 రోజులైనా సరే మన యొక్క రెగ్యులరైజేషన్ అనే పేపర్ లేదా ఒక ప్రభుత్వం నుంచి ఒక పేపర్ మనకు ఒక జీవో కానీ ఇంకొక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ వచ్చేంత వరకు మన యొక్క కృషి తప్పనిసరిగా ఉండాలని, దానికి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున దాదాపు మా దగ్గర 25-26 మంది ఉంటే ఒక 15 మంది వచ్చాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన అన్ని యూనివర్సిటీలు కూడా మన పెద్దల ద్వారా పర్మిషన్ తీసుకోవాలంటే అన్ని డిపార్ట్మెంట్ మనమే. ఐఎమ్ ద హెచ్ఓడి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ. సో అట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరు హోదాలు ఉన్నా కూడా హోదాలు మనకు ముఖ్యం కాదు, మనకు భద్రత ముఖ్యమనే విషయాన్ని బేస్ చేసుకొని మనం అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా భవిష్యత్తులో అంటే ఇదే లాస్ట్ ఇవ్వాలని కోరుకుందాము. ఇన్ కేసుగా ఇదే లాస్ట్ కాని సందర్భంలో భవిష్యత్తులో మనం కాదు, మన యొక్క ఫ్యామిలీస్, మన యొక్క ఫ్రెండ్స్, మన యొక్క కుటుంబాలు కూడా తప్పనిసరిగా బయటకు వచ్చి మన తరఫున పోరాడాలి, తప్పనిసరిగా సాధించాలని ఒక్కసారి ఉద్యోగ భద్రత సారీ. సో ఈ నినాదాలు ఇవ్వమని ముందే మనం ఇంట్లో వస్తున్నాడు. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే మనం అందరం అంటే అలవాట్లో పొరపాట్లో వచ్చింది తప్ప అది ఉద్దేశపూర్వకంగా రాలేదు. సో ఒక ఆవేదనతోనే అర్థం చేసుకోవాలనేది నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దిస్ ఆపర్చునిటీ.